ఇదిగోమే వింటానండి అలాగలా. ఇప్పుడు నేనేం చేసినా నేను ఇంకా వస్తాను కూడా వస్తాను. ఇప్పుడే అది వచ్చిందా ఏమో మరి అది వెలుగుతుంది దాంట్లో. ఇప్పుడు వెలుగుతుంది. నేనేం నొక్కలు కూడా నొక్కలాగా నాకేం తెలుసమ్మా. నేను వచ్చినా బొమ్మ వస్తుంది. నేనేమో నొక్కిందా కరెంట్ పని మనం లేదు. దేవుడు పని అలా చేయాలా. కొత్త పని గాలి చేసినా గాలి పని కొత్త చేసినా డబ్బులు రావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశోక్ టీవీ టైమ్స్. ఇది వచ్చి కొడుగుల పడగాడ. నిన్న రోడ్లు చుట్టుపక్కల చెట్లు తీసేసి ఆ రెండే చెట్టు ఒకటి మన వైర్ మీద పడింది. దానివల్ల కొంచెం డౌన్ అయ్యింది. సరేలే, అది ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏమి వేయట్లేదు. కాకపోతే మళ్ళీ మనం వైర్ మార్చుకోవాలట. అది ఇక్కడ ఈ స్తంభానికి ఏంటంటే మెయిన్ జంక్షన్ స్తంభం ఇక్కడ నుండి అవతలకు పోయేది వైర్. అది దీనికాడ మనం ఈ బొద్దుతిగలన్నీ కత్తిరిస్తే ఎండిపోతాయి. ఎండిపోయినాక మళ్ళీ మనం లాక్కోవచ్చు. లేదంటే ఇప్పుడు అసలు ఎక్కేదానికి కుదరదు స్తంభం. అందుకని వచ్చింది ఇప్పుడు అవన్నీ కత్తిరియను. ఇలా మొదలు కత్తిరిస్తే ఆటోమేటిక్ అయిపోతాయి. పాము పుట్టు ఉంది. పాము పుట్ట ప్లస్ అన్ని కింద అది చిల్ల చెట్టు మండలం ఎన్ని ఉన్నాయి. ముందే చిల్ల చెట్టు కత్తిరించుకొని ఆ తర్వాత అడిగి బాగా లోపల ఆ పాము పుట్ట మొత్తం ఆనబడి ఉండేసరికి అడుగు పెడితే దిగబడిపోతుంది. చాలా జాగ్రత్తగా చేయలేడా. చేసినా ఏమీ లేదు మన గట్ట. ఇప్పుడు లైన్ నడుస్తుంది. కాకపోతే ఇప్పుడు కత్తిరిస్తే కానీ రేపు మనం లాక్కునే దానికి కొత్త వైర్ లాగేదానికి వీలు ఉండదు. దానికోసం చేయడమే కానీ లేకుంటే ఇదంతా అర్జెంట్ ఏం లేదు. అదే కింద పుట్ట ఈ పై నుండి ఆడదాకా ఉంది. అది అదేమో కాలు పెడితే దిగబడిపోతుంది. మెయిన్ మొదలు అది ఇంతలా ఉందో చూడండి. ఇంకా లోపల ఉండే పిల్ల రబ్బలు అవి కూడా కత్తిరియాలి. ఇది ముందు కత్తిరిస్తే చాలు మొత్తం 2 రోజులు ఎండిపోద్ది. మొత్తం ఎండిపోతుంది. అదే పుట్ట ఆ నుండి ఆ కింద దాకా ఉంది. అడుగు పెట్టినా దిగబడుతుంది. అయిపోయింది ఫంక్షన్. ఇక్కడ వర్క్ అయితే అయిపోయింది. అది పుట్టనంతా తొక్కి పెట్టిన ఆ పాముగా ఉంటే పసిపట్టుద్ది నన్ను అయితే ఖచ్చితంగా. చూస్తే మాత్రం అట్ట తొక్కిన. ఇదైతే ఓకే. ఇది పుట్టదంతా మొత్తం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 2 రోజుల్లో ఖచ్చితంగా అది ఎండిపోతుంది పూర్తిగా. చిన్నడా ఇది వచ్చి రాయగుంటపల్లిలో అడాప్టర్ కంప్లైంట్. అది చాలా మందికి అర్థం కాదు. అది ఏ కంప్లైంట్ అని అట్లా కనిపిస్తుంది కదా.
ఆ గీతలు అనేవి ఎక్కువగా పర్సెంట్ వచ్చినందుకు అది మనం అడాప్టర్కి పవర్ సప్లై ఆపేస్తే నీట్గా వచ్చిందనుకో, అది ఖచ్చితంగా అడాప్టర్ కానీ సెటప్ బాక్స్ కానీ ప్రాబ్లము. ఇది ఇప్పుడు అడాప్టర్ తీసుకొచ్చి నేను కొత్తది, అది పెట్టి చూస్తా, అదే అడాప్టర్, అది ప్రాబ్లము. కొత్త అడాప్టర్ పెట్టగానే బొమ్మ నీట్గా వస్తుంది. అది దాని కంప్లైంట్. ఓకే, థ్యాంక్ యూ. వస్తుందిగా, అదిగా వెలుగుతా. వెలుగుతుందిగా, ఇదిగా తినటానండి అలాగలా. ఇప్పుడు నేనేం చేసినా, నేను ఇంకా వత్తను కూడా వస్తాను. ఇప్పుడే అది వచ్చిందా ఏమో మరి, అది వెలుగుతుంది దాంట్లో. ఇప్పుడు వెలుగుతుంది. నేనేం నొక్కలు కూడా నొక్కలాగా, నాకేం తెలుసమ్మా. నేను వచ్చినా బొమ్మ వస్తుంది. నేనేమో నొక్కిందా ఇప్పుడు ఎట్లా వచ్చింది చెప్పలేదు. ఏదైనా వస్తుంటారు అంతే. నేనేమో వస్తున్నా, ఏం చేయాలి, నువ్వే చేసే ఉన్నావు. నేను వచ్చేది ఈ డబ్బాలో కట్టలేదా, నెంబర్లో పెట్టా. ప్లాన్ చేసిన చూద్దాం, వస్తుందామా. బ్రహ్మాండంగా వచ్చింది. నువ్వు నొక్కో, ఇంకా ఏర్పడి నొక్కో, టీవీ రిమోట్లో బ్రహ్మాండంగా వచ్చింది. అట్టే నువ్వేదో మొత్తం తప్పు వచ్చింటావు అంతే, అంతకుమించి ఏం లేదు. అదే అట్ట వచ్చింది మరి, మళ్ళా ఏదో ఒత్తుకొని ఉంటుంది. ఇందాక నేను చెప్పినప్పుడు వచ్చింది మీరు. వెలిగిందా అట్ట ఇబ్బంది లేదు. అడాప్టర్ కూడా బాగానే ఉంది, ఇబ్బంది లేదు. సరే మరి అయితే ఆ టీవీ కోసం నేను మన కోడిగుడ్ల పళ్ళు పని అయిపోయినాక ఆ ఊరికి పోయినా. అడిగి పోతేనేమో బ్రహ్మాండంగా వచ్చింది. వాళ్ళు ఏదో ఒత్తుకొని రావట్లేదు. పొద్దునేమో ఎర్రవాళ్ళు వెలగట్లేదు సెటప్ బాక్స్లో. మ్యాక్సిమం మనకి ఎక్కువ కంప్లైంట్లు అయ్యే ఉంటాయి. ఆ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళు రిమోట్లో ఒత్తుకొని లేక ఏదంటే అది నొక్కేసి అయ్యా రాయ్యా అంటారు. మనం పోయి వచ్చి ఆ తర్వాత ఎవరో ఒకరు చదువుకున్న పిల్లలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు కదా, అవి నొక్కి నీ నొక్కని అని చెప్తే నొక్కితే వస్తుంది. ఏమో శాత కాదు, పాపం పెద్ద కదా, ఏమిలే. కన్నడ పని మనం దేవుడు పని అలా చేయాలా. ఒక్క పని గాలి చేసినా, గాలి పని కట్ చేసినా డబ్బులు ఎక్కడ రావాలి. బాగుంది అయితే. అయినా కరెంట్ వాళ్ళు ఉంటారు కదా, నువ్వు ఊళ్ళో అస్సలం ఎవరో ఉంటారు కదా, మీరు అక్కడ చెక్ చేయండి స్వామి, నేను ఇక్కడ చూపించుకుంటాను. సేమ్ అదే మొత్తం సెట్టింగ్ నేను చేస్తా. చేయండి. మీరు ఫోన్ చేస్తే నేను డబ్బులు వేస్తా, బొమ్మ వచ్చేస్తుంది. ఎన్నిలో పెట్టుకోవాలో మీరు చూపిస్తే సరే. ఏం అవసరం లేదమ్మా, ఏం అసలు మీరు ముందు బాగా నేర్చుకోండి. ఇక్కడ పెట్టంగానే బొమ్మ వచ్చేటట్టు నేను పెట్టిపోతా, సరేనా.
చూసాను ఏదో చెప్తా కదా చెప్పు చెప్పు ఏదో చెప్తా కదా మనకి గూడు ఎక్కువైతే మనం పెట్టండి, మనకే లేదు, మనమే పనులు చేసుకుంటే రావడం ఒకరికి మూల పొందాకనా అది ఎక్కువ అయింది కదా స్వామి. అమ్మా ఏం కాదు. రేపు మళ్ళీ నువ్వు టీవీ ఇంకో దగ్గర మార్చుకోవాలా, అప్పుడు ఏంటి మళ్ళీ వైద్యం అది ఒక సేలేదు మరి కడతాలే. నా బండికి వైర్ కట్టు ఉంటుంది పెద్ద లావుది. పోవచ్చా కాసమని బండికి అందరికి తగిలిచ్చి ఉంటుంది. తెచ్చింది అసలు వైర్ కట్ట గుర్తులే స్వామి. తేలేదనుకుంటా. నా పని అయితే ఏం లేదు, మీరు ఆలస్యం కరెంట్ పెట్టుకుంటే డైరెక్ట్గా బొమ్మ వస్తుంది. స్విచ్ ఆన్ చేస్తే వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి, చెప్తా దాంట్లో ఏం పడుతుందా ఏందా అని, సరేనా? స్వామి శరణమయ్యప్ప. ఇది ఈరోజు నేను గుడికాడి నుండి పొద్దున బయలుదేరినప్పటి నుండి మళ్ళా గుడికాడికి వచ్చేదాకా డే ఈరోజు చేసిన పనులు, మళ్ళా సాయంత్రం గుడికాడికి వచ్చేదాకా ఇది మొత్తం ఈరోజు నేను చేసిన పని. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి వీడియో. స్వామి శరణమయ్యప్ప. മനസ്സിലായോ? അല്ല പാട്ടാ പോറതാ